Welcome guys, welcome to another video. Today we are again playing the Minecraft world. నేను కొత్త డిసిషన్ తీసుకున్నా. ఏంటంటే మనం ఈ వరల్డ్ ఉంది మంది, ఈ వరల్డ్ మనం లాస్ట్ టైం కాదు నేను ఒక వరల్డ్ సెలెక్ట్ చేసా. దాంట్లో మనం సర్వైవల్ సిరీస్ చేయబోతున్నాం. దీంట్లో మనకి అన్నీ చేయాలి, ఐరన్ ఆర్మర్ అన్నీ కొన్ని వస్తున్నాయి. ఇది ఫస్ట్ ఎపిసోడ్, నా దగ్గర కొన్ని వస్తున్నాయి. ఇది మనం ట్రయల్ ఛాంబర్స్లో వెళ్ళాలనుకున్నా. ఓ ఇది ఇట్లా ఉండేది, ఇది నా ఇల్లు. చాలా రోజులైంది. ఓ ఇక్కడ వుల్ఫ్ ఉంది. హాయ్, హలో హలో. ఏ లఘు, స్టాండ్, సిట్. తినిపిలేమా? సర్లే వదిలేద్దాం. మనం మన వుల్ఫ్ని తీసుకెళ్దాం. ఓకే గైస్, మనం మన వుల్ఫ్ని తీసుకెళ్తున్నాం. ఐ వుల్ఫ్ బయటికి రా. ఇవే టూల్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐరన్. ఐరన్ లేదా నా దగ్గర. 1 minute. ఓ నేను ఇక్కడ చెల్లి బ్లౌజ్ కూడా వేసా. కదా అక్కడే ఆగు, అక్కడే ఆగు. మనకి ఐరన్ కావాలి. ఓ 1 minute. ఇది నా వరల్డ్. నాకు కాపర్స్ ఉండాలి దాంట్లో. కాపర్లు ట్రయల్ ఛాంబర్స్ని వెళ్ళని ఒకసారి దాంట్లో. పోయింది మ్యాప్ ఉందా? ఓ సారీ గైస్, రాంగ్ వరల్డ్ని క్లిక్ చేసేసా. వుల్ఫ్ హలో, అక్కడ ఉంది. Sorry, I come in wrong world. ఇది క్రియేటివ్. నాకు తెలియదు గైస్ ఏంటో అవి క్రియేటివ్ అయిపోతాయి. ఈజీ ఉండాలి. సేవ్ చేంజెస్. Tridents are dropped by the ground and can be held and thrown. You can gather cobwebs using shears. నేను ఒక కొత్త వరల్డ్ ఉందిగా, నేను ఒక మషిన్ తయారు చేసా. అక్కడ ఏంటో కానీ తెలీదు, యూట్యూబ్లో చూసి ఒక మషిన్ తయారు చేసా. దాంట్లో ఏముందంటే మనం ఇచ్చేయచ్చు. అర్థం ఎట్లా చెప్పాలి? అప్డేట్లో ట్రయల్ ఛాంబర్స్ కీస్ వచ్చాయిగా, అది తీసుకోవచ్చు. 1 minute.
అదిగోండి అమెజాన్ బాక్స్. గైస్ వాట్? ఓ సర్వర్ చేసాగా. గేమ్ లోపలికి వచ్చి చేయాలి. నాకు అనిపించి సర్వైవల్లోనే మనం ఫ్లోటింగ్ అవుతున్నాం. నా ఇల్లు అసలుకి ఇదిగోండి గైస్, ఇదే నా ఇల్లు. పాపర్స్ ఇదే ఆ వరల్డ్. మనం మళ్ళీ ఇదిగోండి చూడండి మేజ్ది ఉంది నా దగ్గర. ఈ లైట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. 5 టూల్స్ దీంట్లో ఉన్నాయి. ఐ వాంట్ టు మేక్ సమ్ వన్ చెస్ట్. నేను వెళ్ళినప్పుడు గ్లిచ్ అయింది ఏంటో, అక్కడ స్పానర్స్ పని చేయట్లా. స్పానర్స్ ఉంటాయిగా అవి పని చేయట్లా. కానీ నాకు ఈజీగా మేజ్ దొరికేసింది అక్కడ. ఇదొక ఆ కీతో చెస్ట్ వస్తుంది, కీతో వస్తుందిగా, కీ వేసి దాంట్లో వచ్చింది. ఇది తీసుకెళ్ళాలి మనకి. తీసుకెళ్దాం. ఇంపార్టెంట్ క్విల్ కోఆర్డినేట్స్ అదే ఇది షియర్స్ పనికి వస్తుందేమో. ఇదొద్దు. జస్ట్ మనకి మేస్ని కూడా వద్దు, సగమే తీసుకెళ్దాం. వుడ్ పికాక్స్ లేదు, పికాక్స్ పోయిందా ఐ థింక్. ఓకే, ఈ మ్యాప్ ఎక్కడ పెట్టాలి? అక్కడ నేను వేసి ఉండాలి. ఫుడ్ ఇంపార్టెంట్. ఓకే, టార్చెస్ ఉంటాయి అక్కడ. ఓకే, మ్యాప్ ఇక్కడ. 1 minute. పికాక్స్ స్టార్ట్ చేయాలి. బాగానే మైనింగ్ చేసా అప్పుడు. 16 ఇవన్ ఓన్లీ 3 2 and ఓకే. పికాక్స్ స్టార్ట్ చేయాలి మనకి. స్టిక్స్, పికాక్స్. ఇక్కడ మధ్య లావా పోయింది. ఆ టైం ఎంత అయింది? మధ్యాహ్నం అయింది. హాఫ్ అండ్ వేయచ్చు కదా ఇది. వేయచ్చు. మరి టార్చ్ ఇక్కడ వేసేద్దాం. మనం ప్రయాణించిపోతున్నాం ఇప్పుడు. ఒక బెడ్ తీసుకుందామా?
గుర్తొస్తే గుర్తొచ్చింది. ఓకే ఓకే బాగా చేద్దాం. కదా ఒక బిల్లు వస్తుంది వచ్చేసింది. ఇక్కడ లాభం కూడా ఉంది దగ్గర. ఎంత నాకు గుర్తుందో ఒక ఇంటి లోపల ఇల్లు లోపల ఉండాలి అది. పంచాయతీ అవుతుంది. ఓకే ఇదిగో ఇక్కడే నాకు కొన్ని ఐటమ్స్ కూడా పెట్టా. ఇదిగోండి డైట్ పెట్టాను నేను అప్పుడు. మనం చనిపోతాం. వెళ్తే లైట్స్ వేసేద్దాంలే. చాలా డీప్ అది. ఒక డైమండ్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఎట్లాగ వెళ్ళాలి నేను? ఓకే 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 ఐఎమ్ నౌ హియర్ నియర్ డైమండ్స్ ముందు సైడ్ డైమండ్స్ దొరుకుతాయి. ఒకటే ఉంది. ఓ ఇక్కడ ఉంది ఒకటి. ఓ పెయిన్ ఉంది. ఓ ఇంకా డైమండ్ ఉంది. ఇంకేం డైమండ్స్ లేదు.
మళ్ళీ పైకెళ్తే చాలా టైం పడుతుంది. వేరే లైన్ డిక్ చేద్దాం. వన్ మినిట్. ఇక్కడేం సౌండ్స్ రావట్లేదు. వన్ మినిట్ ఒకసారి వెళ్ళాను. స్పెక్టెడ్ అవైలబుల్ అయిపోయిందా? ఇదే మాప్స్ ఫోన్. పైన ఇంకేమైనా స్పానర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, స్కెలిటన్ ఉంది. ఇక్కడ బ్రీజ్ స్పాన్ అవ్వట్లా. అదిగోండి ప్లాంక్ నేను వేసా. ఇక్కడ మాప్స్ ఎందుకు స్పాన్ అవ్వట్లా? అదేందాక ఇదేందన్నా, ఇది మష్రూమ్ స్కెలిటన్. ఏమొచ్చింది? యారోస్ వచ్చాయి కొన్ని. ఇక్కడ స్కెలిటన్లు బాగున్నాయి. లాపిస్. ఇక్కడ ఇలాంటి వస్తువులు కూడా ఉంటాయా? యాక్చువల్లీ విరిగిపోయినవి. ఎమరాల్డ్స్. ఐరన్ నాకు ఇక్కడ నుంచి దొరికిందేమో, ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ ఐరన్ నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం వచ్చా కదా. కానీ ఇక్కడ ఏంటి ఫుల్గా ఉన్నాయంట. ఐ థింక్ ఇట్స్ న్యూ. క్రీపర్. బాంబు ఐటమ్స్. ఓయ్ అది కీస్ వేయాలి. నాకు అది కీస్ వేయాలి కదా ఇక్కడ. అవునవును, కీస్ వేయాలి. 1 minute. కీ ఎక్కడ? I want key. కీస్
ఓకే, ట్రయల్కి పేరు ఏమొస్తుంది? ఓ ఐటమ్స్. బ్రీజ్ వచ్చింది మనకి. డైమండ్ ఆర్మర్. ఏం క్రాఫ్టింగ్ సెట్ బ్రీజ్. ఇది వచ్చింది విండ్ చార్జ్ అంట కొత్తగా. దీంతో ఏమేమి క్రాఫ్ట్ చేయొచ్చా? మనకి దీనికి ఏం కావాలి? మేస్ కోసం ఒక రాడ్ కావాలి మనకి. రాడ్, బ్రీజ్ రాడ్. బ్రీజ్ రాడ్స్ కావాలి మనకి. దీంట్లో చూడండి అది బయటికి రావట్లా. 1 minute గైస్, అవి నేను ఒకటి ఏదో చేస్తా. బ్లీజ్ది ఉంటుందిగా స్పాన్ ఎగ్, దీనికి కూడా వచ్చిందేమో. వరల్డ్ అంట, దీంట్లో నుంచి కదా మనకు వచ్చింది. వన్ మినిట్, ఇక్కడ వాల్ట్ వేసి మనం వేసింది. బాగుంది. ఏంటి కొత్తగా ఇంత ఐటమ్స్ మళ్ళీ వేయచ్చా? ఐటమ్స్ అయిపోయాయి. యాక్స్ షార్ప్నెస్, దీని ప్రొటెక్షన్, అన్బ్రేకింగ్. ఇదేదో బోల్ట్ ఆర్మర్ అంట. ఇక్కడ బాగా మజా వస్తుంది. రోజులైంది రాండి. ఇక్కడ వస్తుంది, డ్రాప్ అవుతుంది. దీంతో కూడా ఆ స్ప్రే మంచిదిగా. ఓకే, వేరే టైప్ యారో డ్రాప్ అవుతుంది అది. ఓకే, మనం మళ్ళీ వెళ్ళిపోతాం. పర్సనల్ గేమ్ మోడ్, స్పెక్టేటర్. ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ డార్ స్పాన్ ఉంది. ఇక్కడ ఏదో ఈ ఏరియా ఏంటో కొత్తగా మస్తుంది. ఇక్కడ నుంచి కదా మనం ఎక్కడో వచ్చింది. ఇక్కడ ఈ భూమిలో ఎలాగుంది? ఇక్కడ వెళ్దాం మనం. ఈ బుల్బుల్ వేయాలో. ఓకే, లెట్స్ గో. ఓకే, రెస్క్యూ. ఇంకొకటి నిమ్ము దొరికింది. వేస్ట్. ఇది వేస్ట్. యాక్స్ వేస్ట్. స్టోన్ యాక్స్ అది కూడా.
మనం నడుద్దాం మెల్లిగా. సౌండ్ కూడా మస్తు వస్తుంది. ఏ నడుస్తే ఇక్కడ ఏదో ఉంది. ఓ ఇక్కడ మళ్ళీ ఒకటి వచ్చింది. మళ్ళీ విండ్ చార్జ్ వస్తుంది. విండ్ చార్జ్. ఓ ఇటు వచ్చేసాం మనం. మళ్ళీ ఇటు ఒక బుల్బులయ్యా మీ. ఓ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇచ్చేసేసాం. ఇక్కడ ఒక మళ్ళీ ఇచ్చేసేసాం. ఇటు దారి లేదు. ఇటు ఓ ఇక్కడ ల్యాడర్ ఉంది. ఓయ్ ఇక్కడ జాంబీ స్పానర్స్ కూడా ఉంటాయా? వావ్. ఇక్కడ ఇంకొకటి జాంబీస్ ఏరియా ఇది. అది బ్రీజ్ అనేదో అది ఉందిగా, అది దాంది. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఓ యాక్స్. ఎమరల్డ్ క్రాస్బో. లైట్ వస్తుందా? అయిపోయింది ఇక్కడ కూడా. ఏ ఓ ఇదిదో చూడండి, జాంబీగా హెడ్ ఎట్లా తిరుగుతుందో. దాన్ని ఇంకెళ్ళిపోదాం. అండ్ నౌ నో ఎనీథింగ్. జస్ట్ ఓ నాట్ స్పెక్టేటర్. ఒక్క నిమిషంకి అడ్వెంచర్ చేసేస్తే చూడండి కానీ జాంబీలు వచ్చేసాయి. ట్రయల్స్ ఛాంబర్. నెక్స్ట్ టైం ఇదంతా ఎప్పుడైనా టైం దొరికితే అంతా ఎక్స్ప్లోర్ చేసేసి ఖాళీగా కూర్చొని పోదాం. ఏం లేదని. ఓకే పైకి వచ్చేసాం. ఇప్పుడు మనం మేస్ని చేయబోతున్నాం. ఐ డోంట్ నో హౌ టు క్రాఫ్ట్ ఇట్. ఇప్పుడు మనం వాటర్ బకెట్ కలెక్ట్ చేస్తాం. వోల్ట్ కరెంట్ వోల్ట్. వాటర్ బకెట్ ఎక్కడ మంది? ఓకే ఓకే దీన్ని వర్షంలో స్నానం చూపిస్తా. స్నానం చూపించేసా. ఇది వర్షం కాదు, ఇక్కడ రన్నింగ్ వేస్. రన్
రన్ రన్ రన్ రన్. రన్. ఓ రన్ 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 రన్. తొందరగా రన్ చేయాలి. టైం 4:17 అయిపోయింది. వెళ్ళిపోయి మిస్ చేసేస్తే మనం గోల్ కంప్లీట్ అయిపోయింది. ఎస్ రన్ 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 క్విక్లీ. గోల్ కంప్లీట్ చేయాలి తొందరగా. టైం ఎంతసేపట్లో కంప్లీట్ చేయాలి? ఓకే 7:25 లోపు కంప్లీట్ చేసేయాలి దాన్ని. మనకట్ట వెళ్ళాలి. వచ్చేసాం. ఎస్ రన్ క్విక్లీ. ఓ అక్కడేదో ప్లస్. ఓ నేను చేసా. జీసస్ ప్లస్. ఓకే మనం అక్కడికి వెళ్ళొద్దాం. నేను ఒక మషిన్ చేసా ఊరికే టైంపాస్కి. ఓ కలర్ మారిపోయింది సడన్గా అనుకున్నా. ఓ అదిగోండి. ఏంటిది రన్ చేయట్లా? పవర్ అయిపోయిందేమో. పెయిన్ నెదరైట్ ఉంది. మేబీ దాట్ నెదరైట్ నాకు అనిపించి. ఇక్కడంతా వర్కర్స్ ఉన్నారు ఏంటి? ఓ ఇది ఒక మిషన్ చేసా కదా, దీంతో డైమండ్ షీల్డ్ మేస్ బ్రీజ్ రాడ్ ఇక్కడ ఉంటే మనం ఇంత యాత్ర చేసాం. హెవీ కోర్ కూడా అక్కడ ఉంది. ఓ ఫుడ్ లేదంటే సేవ్ అయిపోతా. ఓకే ఫుడ్ లేదన్నా, నేను రన్ చేయలేకపోతున్నా. ఓకే మీరు లైక్ చేయలేదు గైస్, అందుకని నాకు ఇది గుర్తుంది. ఇట్లా లైక్ చేయండి. ఇప్పుడు బ్రీజ్ రాడ్ ది రెసిపీ చూద్దాం. BREA ఎక్కడ స్పెల్లింగ్ ఏంటి? అది విండ్ చార్జ్. బి నొక్కుదాం. BR కంపల్సరీ. ఓకే BA చాలు. చూద్దాం ఎక్కడుందా. వన్ మినిట్ గైస్. నాకు ఓకే 2 మిలియన్ IQ వాడు గుర్తొచ్చింది. మనం బ్రీజ్ని చంపితే బ్రీజ్ రాడ్ వచ్చి డైరెక్ట్ దాని తర్వాత మనకి దాంతో ఇచ్చేయాలి. చెప్పాక గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ మీరు చెయ్యట్లా ఏంటో గైస్. అందుకని గైస్ ఇదంతా. ఇంట్రాంటరబుల్. ఓయ్ ఇవి కూడా ఉన్నాయి. ఐ హ్యావ్ 2 మిలియన్ ఐడియా. ఇంకా మనం ఇప్పుడు
కమ్. ఓ మళ్ళీ వీడిని నీరు కొట్టాలి. ఇది ఎరగట్లా. ఏదో ఒకటి మనం తొందరగా వెళ్ళి ఫస్ట్ పడుకోవాలి. ఓను ఇంకా 3 minutes ఉంది మనకి. సేమ్ ఎనర్జీ వచ్చేసింది. లెట్స్ గో. రన్ రన్. భాగో భాగో. రన్ రన్. Completed the challenge one. Okay, 2. Run quickly. It is Manilu. Vault ఏంటో ఎరగట్లేదు. ఓ షీల్డ్ కూడా దొరికింది మనకి. గిల్డ్ ఇంకొక యాప్స్ దొరికింది. వావ్ నైస్. బెడ్ని పెట్టేసుకున్నా. ఓకే now okay now మన ఓ నేను చెప్పింది కరెక్టే. now we are making what oh miss మనం తయారు చేసేసాం. ఈ పిల్లి ఓ ఇంట్లో అయిపోయింది. నా గైస్ మనం ఇంకా మళ్ళీ కలుసుకునేటప్పుడు తెలుసా నెక్స్ట్ సండే. నా బాయ్ బాయ్.